గతేడాదిలో 'ప్రేమలు' సినిమాతో తెలుగు యూత్కి బాగా దగ్గరయ్యాడు యువ నటుడు నస్లీన్ కే గఫూర్. మలయాళ పరిశ్రమకు చెందిన ఆయన రీసెంట్గా మరో చిత్రం 'జింకానా'తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్కి బాగా కనెక్ట్ అయింది. దర్శకుడు ఖలీద్ రెహమాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్, రియలిస్టిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. జింకానా సినిమా సోనీ లివ్లో జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. లుక్మాన్ ఆవరన్, గణపతి, సందీప్ ప్రదీప్ ముఖ్య తారలుగా నటించారు. మొదట మలయాళంలో అలప్పుజా జింకానా పేరుతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో తెలుగులో కూడా తర్వాత రిలీజ్ చేశారు. శ్రీలక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్పై సుబ్బారెడ్డి తెలుగులో జింకానా పేరుతో విడుదల చేశారు. అయితే కథ విషయాన్ని చూసినట్టయితే గనక ఊర్లో ఆకతాయి కుర్రాళ్లుగా ఉన్న జోజో జాన్సన్, షిఫాస్ అలీ, షిఫాస్ అహ్మద్, డీజే జాన్, దీపక్ పణిక్కర్, షహవాస్ వీరందరూ మంచి స్నేహితులు. అయితే వారిలో షణవాస్ మినహా మిగతా వాళ్లంతా 12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో డిగ్రీలో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోతారు. కానీ స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ పొందేందుకు వారు బాక్సింగ్ ఆటలో ఎంట్రీ ఇస్తారు. అందుకోసం స్థానికంగా ఉన్న అలప్పుజా జింకానా అకాడమీలో శిక్షణ తీసుకుంటారు. అలా బాక్సింగ్ రింగ్లోకి అడుగు పెడతారు. ప్రొఫెషనల్ ఆటగాళ్లతో ఈ ఆకతాయి గ్యాంగ్ ఎలా ఎదుర్కొంటుంది, ఈ క్రమంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది సినిమాలో చూడాల్సిందే.